హాయ్ అండి. ఈరోజు నేను ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా నేను ఎగ్స్ 2 తీసుకున్నానండి. ఇవి ఆయిల్లో నేను ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నానండి. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్: 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ రేకలు, కొంచెం కొత్తిమీర, హాఫ్ చెక్క, నిమ్మబద్ద. ఇదిగోండి ఆయిల్ కూడా కాగిపోయింది. ఉల్లిపాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు ఆయిల్లో బాగా మధ్య వరకు కూడా వేసుకుందామండి. ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి, దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు అండి. ఒక 20 రేకలు వేసుకుంటున్నానండి. అంటే మీరు కూరగా తగ్గట్టుగా వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కూడా మగ్గే వరకు కొంచెం వేపుకుందామండి. ఇది కూడా మంచిగా వేగుతున్నాయండి ఉల్లిపాయలు కూడాను. ఇప్పుడు కారం వేసుకుందామండి. మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి కారం. కర్రీ కొంచెమే, అందుకని కొంచెమే వేస్తున్నానండి. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ ఉప్పు కారం కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇదిగోండి ఉప్పు కారం కూడా చక్కగా ఉల్లిపాయలకి పట్టినాయండి. ఇప్పుడు ఇందులో ఎగ్స్ కొత్తిమీర వేసుకుందామండి. వేసుకుని 2 మినిట్స్ వేసుకుందామండి. ఇలాగా ఇదిగోండి మంచిగా వేసుకునేయండి. ఈ విధంగా ట్రై చేయండి. డిఫరెంట్గా ఉండటమే కాదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. మీరు రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుద్దండి. ఇదిగోండి అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకోవాలండి. కట్టిన తర్వాత అప్పుడు నిమ్మచెక్క పిండుకోవాలండి, లేకపోతే చేదొస్తుంది. ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. అంతేనండి, అయిపోయింది. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఎప్పుడు మీరు చేసుకునేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.